మార్గం, ఇది సత్య జీవ మార్గం. సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం. మార్గం సత్యం జీవం. ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులరా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మాతో మాట్లాడమని, అయ్యా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని, మా జీవితాల్లో ఆశీర్వాదాన్ని పొందడానికి, అయా మీకు నమ్మకస్తులుగా బ్రతకడానికి, మీకు మహిమకరంగా మేము జీవించగలగడానికి మాకు సహాయం దయచేయమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులరా, నేటి వాక్య భాగంలో చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని మనం చూడబోతూ ఉన్నాం. భార్యాభర్తలకు ప్రాముఖ్యమైన సూచనలు. భార్యాభర్తలకు ప్రాముఖ్యమైన సూచనలు. ప్రతి కుటుంబం కూడా ఆశీర్వదింపబడాలి. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి, దేవుని స్తుతించాలి. ప్రతి ఒక్కరి జీవితం కానీ కుటుంబం కానీ దేవునికి ఘనత తెచ్చేవిగా ఉండాలి. అంటే మనం ఏ రీతిగా మన కుటుంబాన్ని కట్టుకోవాలి, భార్యాభర్తలు ఎలాంటి సూచనలు పాటిస్తే వారి కుటుంబం బాగుంటుందో మనము దైవిక పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాం. ప్రియులారా, ఆది కాండంలోనే మొట్టమొదటిగానే ఆదాము గురించి అవ్వ గురించి సవివరంగా మనకు రాయబడి ఉంది. అసలు దేవుని ఉద్దేశం ఏంటి అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒక కుటుంబం ఆశీర్వదింపబడాలంటే భార్యాభర్తలు చాలా జాగ్రత్తగా వారు దేవుని విషయాలని పాటిస్తే, సూచనలను పాటిస్తే ఖచ్చితంగా వారి యొక్క కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, వారి బిడ్డలు కూడా ఆశీర్వదింపబడతారు. కాబట్టి ఏంటి ఆ సూచనలు అన్నది జాగ్రత్తగానే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. మనిషిని దేవుడు తన పోలికలో చేశాడు. జంతువుల్ని, ఆకాశ పక్షుల్ని, భూమి మీద ప్రాకే వాటిని, చాలా వాటిని చేశాడు. చాలా వాటిని చేసిన దేవుడు 6వ దినాన మనిషిని, స్త్రీని, పురుషుని తన రూపమందు చేశాడు. సో ఈ మనిషికి జంతువులకి చాలా వ్యత్యాసం ఉంది. మనిషికి ఆత్మ ఉంది, మనిషికి మనస్సాక్షి ఉంది, అది జంతువుకి లేదు. సో జంతువులతో పోల్చుకుంటే మనుషులు చాలా చాలా ప్రత్యేకింపబడిన వారని మనకు అర్థమవుతుంది. జంతువులకి ఉండే నియమాలు వేరేలాగా ఉంటాయి, మనిషికి ఉండే నియమాలు మాత్రం ప్రత్యేకమైనవిగా ఉంటాయి. భార్యాభర్తలు ఎలాంటి సూచనలు పాటించాలి, భార్యాభర్తలు ఎలాంటి సూచనలు పాటిస్తే దేవుడు చెప్పిన ఈ మాట నెరవేరుతుంది, మీరు ఫలించి ఆశీర్వదింపబడి భూమిని నింపండి అని దేవుడు చెప్తున్న ఆ మాటని మనం చూస్తూ ఉన్నాం. ఆదాము అవ్వ, ఆదాముని దేవుడు చిన్న పిల్లోడుగా చేసి లాలించి బుజ్జగించి పెంచాడా? కాదు. ఆదాముని ఒక యవ్వనుడిగానే చేశాడు. ఆదాముని ఎదిగిన వాడిగానే చేశాడు. ఎదిగిన వాడిగా చేసి అవ్వని తన ప్రక్కటెంకుని విరిచి అవ్వని చేసి అవ్వని కూడా ఒక చక్కటి స్త్రీగానే చేశాడు. పాపగా, చిన్న బిడ్డగా చేసి ఎదగల. సో ఈ ఆదాము అవ్వ యవ్వన దశలో భార్యాభర్తలుగానే వారు ఉన్నారు. సృష్టి ఆరంభంలోనే, ఆ యొక్క మనిషి యొక్క పయనం ప్రారంభంలోనే వివాహము మనకు కనిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక కుటుంబము, ఒక జనాంగము, ఒక సమాజము ఆశీర్వదింపబడాలంటే భార్యాభర్తలు ఖచ్చితంగా కొన్ని సూచనలు పాటించాలి. ఆ సూచనలు పాటించడం ద్వారా చక్కటి జీవితాన్ని కట్టుకోవడం, తత్ఫలితంగా చక్కటి కుటుంబాన్ని కట్టుకోవడం, తత్ఫలితంగా చక్కటి జనాంగాన్ని అంటే నెక్స్ట్ జనరేషన్స్ని చక్కగా బిల్డ్ చేయగలగడం, తత్ఫలితంగా సమాజాన్ని అద్భుతంగా ఆశీర్వాదకరంగా కట్టుకోగలగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇదంతా ఎక్కడ ప్రారంభమవుతుందంటే భార్యాభర్తల దగ్గర ప్రారంభమవుతుంది. కాబట్టి భార్యాభర్తలు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుని వాటిని పాటించినట్లయితే చాలా బాగుంటుంది. మొట్టమొదటిగా వారు ఒకరి మీద ఒకరు నేరస్థాపన చేసుకునేవారిగా కానీ, ఒకరిని ఒకరు దూషించుకునేటట్లుగా కానీ ఉండకూడదు. ఒకరిని ఒకరు దూషించుకునేటట్లుగా ఉండకూడదు. ఒకరి మీద ఒకరు నేరస్థాపన చేసేవారిగా ఉండకూడదు. చాలామంది కొంతమందిని మనం చూస్తూ ఉంటే, ఇదిగో నీ వల్లనే నా జీవితం పాడైపోయింది, నీ వల్లనే నా జీవితం ఇలా అయిపోయింది అని అంటూ ఉంటారు. ఏం చేస్తున్నావు నువ్వు నా కోసం అని భార్య భర్తను అడుగుతూ ఉంటుంది. ఒక్కోసారి భర్త భార్యను అడుగుతూ ఉంటారు.
ఇదిగో నువ్వు మరి ఏమి తేలా నీ పుట్టింటి దగ్గర నుంచి అని భర్త ఒక్కోసారి భార్యని దూషిస్తూ ఉంటారు, భార్యని చిన్నచూపు చూస్తూ ఉంటారు. అలాగే కొంతమంది భర్తల్ని భార్యలు నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటారు, వారిదే తప్పు అన్నట్లుగా. నీ వల్లనే ఈ కుటుంబం ఇలా అయిపోతుంది అని భర్తల్ని, అలాగే నీ వల్లనే ఈ జీవితం ఇలా అయిపోయింది, నా కుటుంబం ఇలా అయిపోయింది అని భార్యల్ని వీరు దూషిస్తూ ఉంటారు. ప్రియులరా, నేరస్థాపన, దూషణ అనేవి సబబైనవి కావు. అది దేవుడు మెచ్చేది కానే కాదు. చూడండి, ఆదాముని దగ్గరికి దేవుడు వచ్చి, ఆదాము, ఈ చెట్ల పండ్లలో నేను తినవద్దన్న పండు నువ్వు తిన్నావా అని అడిగాడు. అప్పుడు ఆదాము ఏమన్నాడంటే, ఇదిగో నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ తినమని చెప్పించింది అన్నాడు. సో మరి ఆదాముని దేవుడు అడిగిన ప్రశ్న ఏంటి? ఈ చెట్ల పండ్లలో తినవద్దని చెప్పిన పండు నువ్వు తిన్నావా అని అడిగినప్పుడు, ఒకవేళ ఆదాము అవును ప్రభువా నువ్వు తినవద్దన్న పండు తిన్నాను అని దేవుని కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగితే, దేవుణ్ణి కృప కొరకై వేడుకుంటే ఖచ్చితంగా ఆదాముని దేవుడు క్షమించేవాడు, అవును క్షమించేవాడు. ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండేది, ఆ కుటుంబంలోకి లేనిపోని సమస్యలు వచ్చేవి కాదు. కానీ ఆదాము ఏం చేశాడంటే, అవును ప్రభువా నేను తిన్నాను అని బ్రతిమాలకుండా, క్షమించమని అడుక్కోకుండా, ఒప్పుకోకుండా ఏం చేశాడంటే ఆ నేరాన్ని నెట్టుతున్నాడు తన భార్య మీదకి, అవ్వ మీదకి. తన వలనే తిన్నాను, ఇంకా చెప్పాలంటే నువ్వే తన నాకు ఇచ్చావు కాబట్టి నీది తనదే తప్పు అన్నట్లుగా ఆదాము, నీవు నాకు ఇచ్చిన ఆ స్త్రీ ఇచ్చిన ఆ పండు నేను తిన్నాను అన్నట్లుగా చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఒకరి మీద ఒకరు నేరాన్ని నెట్టుకోవడం, నీది తప్పు అంటే నీది తప్పు అనే నేచరు భార్యాభర్తలకి తగింది కాదు. భార్యాభర్తలు ఇద్దరు కూడా రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి, బాధ్యతను తీసుకోవాలి. ఒకవేళ ఒక తప్పిదం జరిగితే, ఒకవేళ కుటుంబంలో ఎలాంటి ఇబ్బంది అయినా జరుగుతూ ఉంటే ఆ కుటుంబానికి ఇద్దరు బాధ్యత వహించాలి. ఇద్దరు బాధ్యత వహించి ఇద్దరు చర్చించుకోవాలి. ఇద్దరు చర్చించుకుని ఎలా దాన్ని ముందుకు వెళ్దాం, ఎలా దీన్ని సాల్వ్ చేద్దాం అని దేవుని దగ్గర ప్రార్థించి దేవుని సహాయాన్ని పొందుకుని ముందుకు వెళ్ళాలి. కానీ నీ వలన పాడైపోయిందంటే నీ వలన పాడైపోయింది అంటాం తప్పు. ఆనాడు ఆదాము నిజంగా అలా అడిగితే ఎంతో క్షమాపణ దొరికేది. దేవుడు కరుణా సంపన్నుడు. దావీదు తప్పు చేశాడండి. దావీదు తప్పు చేసి దేవుడిని క్షమించమని అడిగాడు. దేవుడు పాదాలు పట్టుకుని తన పరుపు తన కన్నీటిలో కొట్టుకుపోయేంతగా రోధించి పశ్చాత్తాపడ్డాడు. తత్ఫలితంగా ఏమైంది? దావీదుకి దేవుని కృప దొరికింది, క్షమాపణ దొరికింది. సౌలు తప్పు చేశాడు, సౌలు ఒప్పుకోలా, సౌలు బొంకాడు, సౌలు కప్పిపుచ్చుకోవాలనుకున్నాడు, సౌలు అతి తెలివి ప్రదర్శించాడు. ఎవరు దేవుణ్ణి మోసపరచగలరు? ఎవరు దేవుని మోసపరచలేరు కదా. సౌలు దేవుని కృపను దూరం చేసుకున్నాడు. సో క్షమాపణ పొందుకోలేని స్థితిలోకి సౌలు తన యొక్క మూర్ఖత్వం చేత వెళ్ళాడు. కాబట్టి ఏదైనా మన జీవితంలో మనం పొరపాటు చేస్తుంటే దేవుని దగ్గర క్షమాపణ అడిగితే దేవుడు క్షమిస్తాడు, ఖచ్చితంగా దేవుడు కనికరిస్తాడు. ఏమండి? కాబట్టి మన జీవితాల్లో ఉన్న తప్పులను దాచుకుని కప్పిపెట్టుకునే వారంగా కాక ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఇంకా మూర్ఖత్వంతో, మొండితనంతో, పెంకితనంతో ఉండేవారంగా కాక ప్రియులారా, మరి చక్కగా దావీదు వలె దేవుని దగ్గర ఒప్పుకొని దేవుని వెంబడించే వారంగా ఉండాలి. ఆనాడు ఆదాం కూడా అవును ప్రభు, దేవుడు అడిగిన ప్రశ్న సూటిగా అడిగాడు. ఈ చెట్ల పండ్లలో ఏ పండైనా నీవు తిన్నావా? తినవద్దని చెప్పిన పండు తిన్నావా అంటే అవును ప్రభు తిన్నాను, నన్ను క్షమించు అనడానికి బదులుగా మూర్ఖత్వంగా మాట్లాడుతున్న మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి మూర్ఖపు వాదనలు ఉండరాదు. ఇంకా ఏంటంటే ఏమి ఉండకూడదంటే తల్లిదండ్రులుగా పిల్లలని సమానమైన భావంతో చూడాలి. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఒక్కొక్కరికి ఎక్కువ ప్రేమను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దానివలన కూడా మరి లేనిపోని అసూయలు, లేనిపోని ద్వేషాలు పిల్లల్లో వస్తాయి. ఆ పిల్లల మధ్య అసూయ ద్వేషాలు రావడమే కాక తల్లిదండ్రులకు కూడా వ్యతిరేకమైన స్వభావం వారి మనసుల్లో నాటుకుపోతూ ఉంటుంది. కొంతమంది పిల్లలు అంటూ ఉంటారు, మా అమ్మకి చిన్నప్పటి నుంచి అంతేనండి, మా అమ్మ నన్ను ఎక్కువ పట్టించుకోలేదు, మా నాన్న నన్ను ఎక్కువ పట్టించుకోలేదు, ఎప్పుడు మా అక్కనే పట్టించుకునేవారు అంటూ ఉంటారు. కొంతమంది అంటారు, అంతేనండి, ఎప్పుడు మా ఇంట్లో ఎవరు నన్ను చదివించాలనుకోలేదు, నన్ను ప్రేమించాలనుకోలేదు, ఎప్పుడు మా అన్నయ్య గురించి ఆలోచించేవారు, మా తమ్ముడు గురించి ఆలోచించేవారు, ఈ రీతిగా చెప్తూ ఉంటారు. అంటే వారి మనసుల్లో ఏమి నాటుకుపోయింది? వారి తల్లిదండ్రుల పట్ల వ్యతిరేకత నాటుకుపోయింది. ఒకవేళ తల్లిదండ్రుల పట్ల వ్యతిరేకత నాటుకుపోతే వారు ఎదిగిన తర్వాత తల్లిదండ్రులని ప్రేమించడానికి వారికి మనసు రాదు. వారిని హక్కును చేర్చుకోవడానికి వారి మనసు రాదు. వారు ఒక తెలియని మూర్ఖపు స్వభావాన్ని,
తెలియని వ్యతిరేకతను వారి హృదయంలో నింపేసుకుంటారు. ఇది తెలియక చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని సమానమైన భావంతో కాక వేరువేరుగా ప్రేమిస్తూ ఉంటారు. తల్లికి చిన్నోడంటే ప్రేమ ఉండొచ్చు, తండ్రికి పెద్దోడంటే ప్రేమ ఉండొచ్చు, లేకపోతే తల్లికి పెద్ద కూతురంటే ప్రేమ ఉండొచ్చు, తండ్రికి చిన్న కూతురంటే ప్రేమ ఉండొచ్చు. అలాగూ వేరువేరుగా ఒక్కొక్కరిలాగా ప్రేమిస్తూ ఉంటారు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారి ఉద్దేశాలు వేరైనప్పటికీ కూడా అది చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. సో వారికి మధ్య కూడా ద్వేషాన్ని పెంచుతుంది. అక్క చెల్లికి మధ్య ద్వేషాన్ని పెంచుతుంది, అసూయని పెంచుతుంది. అన్న తమ్మునికి మధ్య కూడా అసూయ ద్వేషాలని పెంచుతుంది. కాబట్టి ఈ విషయాన్ని సరిగ్గా గుర్తించి పిల్లల దగ్గర చక్కగా ప్రవర్తించాలి. సరదాకి కూడా జోక్గా కూడా పిల్లల దగ్గర అలా ప్రవర్తించకూడదు. కొంతమంది తల్లిదండ్రులు అంటారు, ఆ పెద్దోడు చూడు నన్ను, ఈ చిన్నోడే చూస్తాడు, ఈ చిన్నోడు బంగారం అని ఆ ఇద్దరు ఉండగానే మాట్లాడుతూ ఉంటారు. పెద్దోడు చూస్తాడు, ఈ చిన్నోడు చూడు, లేకపోతే పెద్దది చూస్తుంది, ఈ చిన్నది చూడదు అని ఆ పిల్లల దగ్గరే ఈ తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడితే మీరు సరదాగానే మాట్లాడుతూ ఉండుండొచ్చేమో, కానీ మీ పిల్లల హృదయాల్లో, మీ పిల్లల మనస్సుల్లో స్ట్రాంగ్గా మీరు స్టాంపింగ్ ముద్ర వేస్తున్నారు అన్న సత్యాన్ని గ్రహించండి. అలా వేయకూడదు, అలా ప్రవర్తించకూడదు, మాట వరుసకు సరదాగా కూడా మాట్లాడకూడదు. ఇద్దరు పిల్లలుంటే ఇద్దరిని సమానంగా చూడాలి, ముగ్గురు పిల్లలుంటే ముగ్గురిని సమానంగా చూడాలి. ఏమాత్రం కూడా వ్యత్యాసం అనేది ఉండకూడదు. సో యోసేపు విషయంలో కూడా తన అన్నలు మరి తన్ని ద్వేషించడానికి, తన మీద కక్ష పెట్టుకోవడానికి కారణం తండ్రే కదా. ఆ తండ్రి వల్లనే కదా యోసేపు మీద ఈ అన్నలకి కోపం వచ్చింది. తండ్రి యోసేపును చిన్నోడు అని బాగా ఎక్కువగా ప్రేమించబట్టే అలాంటి సమస్య అనేది వచ్చింది. కాబట్టి ఈ విషయాల్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే ఒకరిని ఎక్కువగా ప్రేమించడం వలన, ఒకరిని తక్కువగా ప్రేమించడం వలన వారి మధ్య కూడా సఖ్యత అనేది కోల్పోతుంది. తత్ఫలితంగా నెక్స్ట్ జనరేషన్ కానీ, లేకపోతే మీ కుటుంబం కానీ సఖ్యత కానీ, ఒకళ్ళ పట్ల ఒకరికి ప్రేమాప్యాయత కానీ, బిడ్డలకి తల్లిదండ్రుల పట్ల గౌరవం కానీ లేకుండా పోతుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకుని బిడ్డల దగ్గర చక్కగా మెలగాలి, చక్కగా మాట్లాడాలి. అంతేగాని ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూస్తున్నట్లుగా, వారికి అర్థమయ్యేటట్లుగా మీ మనసుల్లో కూడా ఒకరి పట్ల ఎక్కువ ప్రేమ, ఒకరి పట్ల తక్కువ ప్రేమ కలిగి ఉండటం కరెక్ట్ అయింది కాదు. అలాగే ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మీ యొక్క కుటుంబపరమైన విషయాల్లోకి తల్లిదండ్రుల జోక్యాన్ని అనుమతించొద్దు. ఎందుకంటే చాలా కుటుంబాల్లో తల్లిదండ్రుల జోక్యం వలన వారి కుటుంబాల్లో లేనిపోని సమస్యలు వస్తూ ఉంటాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అంటుంది. నీ తల్లిదండ్రుల్ని చాలా అమితంగా మీరు ప్రేమించాల్సిన బాధ్యత. వారు మిమ్మల్ని కని పెంచారు, వారి జీవితాల్లో ఎంతో త్యాగపూరితంగా జీవించి మిమ్మల్ని పెంచారు. వారిని హక్కును చేర్చుకోండి, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకోండి. వారిని దూరంగా పెట్టవద్దు. వారిని దూరంగా ఉంచి మీరేదో సంతోషంగా ఉంటున్నానని మీరు వేరింటి కాపురం పెట్టి అలాగూ ఉండకూడదు. వారిని గుండెల్లో పెట్టుకుని మీరు చూసుకోవాలంటే వారు మీ దగ్గరే ఉండాలి. ఖచ్చితంగా వారిని ప్రేమించాలి, వారి అవసరతలు తీర్చాలి, వారికి ఏ లోటు రాకోకుండా చూసుకోవాలి. వారి ఆరోగ్యపరమైన విషయాలు అన్ని సమస్తము కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కానీ మీ వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్యకి తల్లిదండ్రుల జోక్యం వచ్చేటట్లుగా ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఏ భార్య కానీ ఏ భర్త కానీ వాటిని అంగీకరించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వాటిని చూసి చూడనట్టుగా ఊరుకోకూడదు. ఖచ్చితంగా భార్యాభర్తలు జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకమైన నిర్ణయాలు తీసుకోవాలి. అదే రీతిగా తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బిడ్డల జీవితాల్లోకి వెళ్ళకూడదు, బిడ్డల జీవితాల్లోకి జోక్యం చేసుకోకూడదు. వివాహం అయింది అన్న సత్యాన్ని తల్లిదండ్రులు గమనించి ఏదైనా వారు సలహా అడిగినప్పుడు సలహా ఇచ్చి, వారు ఏదైనా సహాయం అడిగినప్పుడు ఆ రీతి సొల్యూషన్ వారికి చూపించి వదిలేయడమే కానీ ప్రతిదాని విషయంలో కూడా వారు జోక్యం చేసుకోవడం వలన వారికి సమస్యలు వస్తాయి. చాలా కుటుంబాల్లో ఇలాంటి సమస్యలు భార్యాభర్తల మధ్య వస్తూ ఉంటాయి. అలాగే భార్యాభర్తలకి వారి మధ్య అరమరికలు వచ్చినప్పుడు, వారి మధ్య ఇబ్బందులు వచ్చినప్పుడు తల్లిదండ్రులకి ఫిర్యాదు చేయకూడదండి. కొంతమంది భార్యలు వారి తల్లిదండ్రులకి, వారి తండ్రులకి ఫోన్ చేసి ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. సో కుమారి, నీ పుట్టిన ఇంటిని నీవు మరువుము అని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి ఒక స్త్రీకి వివాహం అయిన తర్వాత తనకి ఏదైనా సమస్య వస్తే తన మెట్టినింట్లో, తన అత్తవారింట్లో ఆ బిడ్డ తన తల్లికో తన తండ్రికో ఫోన్ చేసి తన యొక్క అత్తవారింట్లో ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితులను, రహస్యాలను, లేకపోతే ఇంటి గుట్టును రట్టు చేయకూడదనమాట. అక్కడ ఉన్న పరిస్థితుల్ని తల్లిదండ్రులకి చెప్పి మరి వారికి ఫిర్యాదు చేయడం ద్వారా కూడా ఆ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రార్థన చేసి ప్రభువుకి సమస్యను అప్పగించడం ద్వారా దేవుడు ఎలాంటి వారినైనా సరే మీ తట్టు తిప్పగలడన్న సత్యాన్ని మీరు
రుచి చూడగలుగుతారు, ఖచ్చితంగా ఆ యొక్క హ్యాపీనెస్ని మీరు పొందుకోగలుగుతారు. అంతేగాని తల్లిదండ్రులకి ఫిర్యాదు చేయడం వలన, తల్లిదండ్రుల జోక్యాన్ని మనం అనుమతించడం ద్వారా ఏ కుటుంబం కూడా సంతోషంగా కట్టబడినట్లుగా లేదు. చాలామంది భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు తల్లిదండ్రులకి ఫిర్యాదు చేసి, పెద్దలకు చెప్పి, పెద్దల్లో పెట్టి, తల్లిదండ్రులు చెప్పి ఇలా చేయాలని ప్రయత్నం చేస్తే వాటిల్లో మీకు తెలుసా 195 పైగానే ఇంకా భయంకరంగా పాడైపోతాయి. కట్టబడవవి. తల్లిదండ్రులకి ఫిర్యాదు చేయబట్టి భర్త మారిపోతాడు అనుకుంటున్నారా? మారాడు అసలు. లేకపోతే పెద్దలకి చెప్పబట్టి ఆ పరిస్థితి మారిపోద్ది అనుకుంటున్నారా? పెద్దల్లో పెడుతున్నాం, తల్లిదండ్రులకు చెబుతున్నాం అనుకుంటున్నారా? అవేమీ కూడా చెల్లుబాటు కావు. అలాంటి కేసెస్లో 195 పైగా భయంకరమైన క్లిష్టమైన పరిస్థితికి వెళ్ళిపోతాయి తప్ప ఏ ఒక్కదానికి కూడా సొల్యూషన్ రాదు. కాబట్టి మీరు ప్రార్థన చేస్తే రహస్యంగా దేవుని మీద ఆధారపడి మీరు ప్రేమగా ఉంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంతేగాని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తేనో, పెద్దలకి ఫిర్యాదు చేస్తేనో, బాబాయ్కో మామయ్యకో ఎవరికో చెప్తే ఆ సమస్యలు పెరుగుతాయండి. కాబట్టి ఆశీర్వాదకరమైన కుటుంబానికి ఏం చేయాలంటే తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయకూడదు, తల్లిదండ్రుల జోక్యాన్ని అనుమతించకూడదు. ఒకటి, నేరస్థాపన, నేరాలని తప్పు నెట్టుకోకూడదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు తప్పు నీదే అంటే నీదే అని నెట్టుకోకూడదు. రెండవదిగా పిల్లల్ని వేరువేరుగా చూడకూడదు, సమానంగా చూడాలనుకున్నాం. అలాగే మూడవదిగా తల్లిదండ్రుల జోక్యాన్ని అనుమతించకూడదు అనుకున్నాం. నాలుగవదిగా తల్లిదండ్రులకి ఫిర్యాదు చేయకూడదు. ఓకే, ఐదవదిగా ప్రియులారా ఏమిటంటే దేవుని యొక్క వాక్యాన్ని పాటించే విషయంలో దేవునికి వ్యతిరేకంగా ఒకవేళ భార్య చేస్తున్నా భర్త దానితో ఏకీభవించకూడదు. భర్త దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్నా భార్య ఆ విషయంలో ఏకీభవించకూడదు. వారిని హెచ్చరించాలి, వారిని సరిచేయాలి, వారికి నచ్చజెప్పాలి. అంతేగాని వారితో ఏకీభవించకూడదు. మరి అననీయ సప్పీరాలు ఏం చేశారంటే దేవునికి వ్యతిరేకంగా చేయడానికి వారు ఏకమనస్సు కలిగి ఉండి చేశారు. తత్ఫలితంగా వారు ఇరువురు చనిపోయారు. కాబట్టి ఒకవేళ భార్య కానీ భర్త కానీ దేవుని వాక్యానికి విరోధంగా పాపం చేస్తున్నా, దేవుని వాక్యానికి విరోధంగా మరి ఏదైనా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నా కూడా ఒక భార్యగా, ఒక భర్తగా నీ యొక్క జీవిత భాగస్వామిని నీవు అంగీకరించకూడదు, వారితో ఏకీభవించకూడదు. వారితో కలిసి కూర్చుని నువ్వు మాట్లాడాలి, వారికి రాబోయే ప్రాబ్లమ్స్ని వారికి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి, దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తి చూపించాలి, మాట్లాడాలి, వారితో కలిసి కూర్చుని ప్రార్థన చేయాలి. తత్ఫలితంగా వారిని సరి అయిన మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి తప్ప వారితో ఏకీభవించకూడదు. ఒక్కోసారి భార్యని భర్తని ప్రేమించి వారిని అమితంగా ప్రేమించి ఏం చేస్తూ ఉంటారంటే దేవుని యొక్క వాక్యం ప్రేమించమంటుంది కదా అని వారు ఏదంటే సై అని వారు ఏదైతే అంటారో దానికి వీరు ఏకీభవించి ముందుకు వెళుతూ ఉంటారు. సో దేవునికి వ్యతిరేకమైన విషయాల్లో దేనిలో కూడా ఏకీభవించకూడదు. మరి ఏదైనా దేవుని సహవాసంలో మరి నిర్లక్ష్యం కానీ, దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో నిర్లక్ష్యం కానీ, దేవుని వాక్యాన్ని మీరే విషయంలో కానీ, దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టే విషయంలో కానీ ఏ విషయంలో కూడా మీరు ఏకీభవించకూడదు. వారిని హెచ్చరించాలి, వారిని సరిచేయాలి. అప్పుడు మీ యొక్క ఆత్మీయ జీవితం చక్కగా సజావుగా ముందుకు కొనసాగుతుంది. నిత్యత్వానికి వారసత్వం పోకోకుండా ఉంటుంది, రక్షణ వస్త్రం పోకోకుండా ఉంటుంది. ఎంత గొప్ప ధన్యత! కాబట్టి ఈ విషయంలో కూడా భార్యాభర్తలు చాలా జాగ్రత్త కలిగి ఉండాల్సిన అవసరత, భక్తి విషయంలో, భయం విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాల్సిన అవసరత ఉంది. అలాగే మరి భార్యాభర్తలు ఇంకా ఏం కలిగి ఉండాలంటే దేవుని యొక్క వాక్యం ప్రకారం మనకు తెలుసు ఎంత ప్రాముఖ్యమైందంటే ఒకరినొకరు ప్రేమించుకోవాల్సిన అవసరత. సో అటువలే పురుషుడు మరి తన భార్యను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? క్రీస్తు సంఘం కొరకు ప్రాణం పెట్టినట్లుగా పురుషుడు తన భార్యను ప్రేమించాలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. క్రీస్తు సంఘం కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. సో అలాగే పురుషుడు కూడా అవసరమైతే తన భార్య కొరకు ప్రాణం పెట్టినంతగా వారిని ప్రేమించాలి, వారిని గౌరవించాలి. స్త్రీ బలహీనమైన ఘట్టమని ఎరిగి వారిని అర్థం చేసుకోవాల్సిన అవసరత కూడా ఉంది. పురుషుల కంటే స్త్రీలు బలహీనమైన శరీరం కలిగిన వారు. బలహీనమైన మనస్సు మాత్రమే కాదు సుమా, బలహీనమైన శరీరం కూడా స్త్రీకి ఉంటుంది. అంటే పురుషునిలో ఉండే ఇమ్యూనిటీ కంటే స్త్రీలో ఉండే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. పురుషునిలో ఉండే మరి స్టామినా కంటే స్త్రీలో స్టామినా తక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతిదీ ఒక్కోసారి భర్తలు మేము చేయట్లేదా, మేము కష్టపడతలేదా, మేము ఓర్చుకోవట్లేదా అని స్త్రీ దగ్గర వాళ్ళు ప్రస్తావించడం, వారితో ఆర్గ్యుమెంట్స్ చేయడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఖచ్చితంగా స్త్రీ బలహీనమైన ఘట్టమని, వారు మానసికంగా బలహీనమైన వారని, అలాగే శారీరకంగా కూడా బలహీనమైన వారని ఎంచి వారిని ప్రేమించాల్సిన అవసరత, వారిని గౌరవించాల్సిన అవసరత, వారిని అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉంది. అలాగే స్త్రీలు కూడా పురుషుల్ని అర్థం చేసుకోవాలి, భార్యలు కూడా భర్తలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో భర్తల యొక్క ఆర్థిక పరిస్థితుల్ని ఆలోచన చేయకోకుండా, భర్తల యొక్క ఆర్థిక పరిస్థితుల్ని
వారి యొక్క రాబడిని ఆలోచన చేయకుండా కొంతమంది భార్యలు గొంతెమ్మ కోరికలు కోరుతూ ఉంటారు. వారి యొక్క ప్రొఫెషన్ గురించి కానీ వారి యొక్క అవసరతల గురించి కానీ ఆలోచన చేయకోకుండా భార్యలు అర్థం చేసుకోకుండా చాలా విషయాల్లో భర్తల్ని ఇబ్బంది పెట్టే భార్యలు కూడా లేకపోలేదు. చాలామంది భార్యలు అలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. చీరల విషయంలో కానీ నగల విషయంలో కానీ వారి అవసరతలు తీర్చే విషయంలో కానీ ఏమాత్రం కూడా నా భర్త ఆర్థిక పరిస్థితి ఇది, నా భర్త పరిస్థితి ఇలా ఉంది కాబట్టి ఇది నాకు సరైనది కాదు, ఇది నాకు అవసరం లేదు అని అర్థం చేసుకోక వారి మనసులో కోరిక కలిగితే వారికి అవసరం అనిపిస్తే దానికోసం ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ప్రకారం ఆశీర్వదింపబడాలంటే ఖచ్చితంగా భార్య భర్తను అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా వారి ఆర్థిక పరిస్థితిని బట్టి మెలుకోవాలి. మనకు ఉన్నంతలోనే సర్దుకుపోవాలి. మనకున్న దేవుడిచ్చిన అవకాశం కొద్దీ మనం అంతలోనే సర్దుకుపోవాలి. కానీ మరి నగలు చీరలతో అందం రాదు కదండి. సాత్వికతతో మరి చక్కటి శాంతతతో అలాంటి అలంకారాలతో ఒక స్త్రీ నింపబడినప్పుడు ఆ కుటుంబానికి ఎంతో అందం. ఒక స్త్రీ ఏ కుటుంబంలో అయితే స్త్రీ సాత్వికత్వంతోనూ శాంతతతోనూ అలంకరింపబడి ఉంటుందో ఆ కుటుంబానికి ఉండే గౌరవం, ఆ కుటుంబానికి ఉండే అందం అంతా ఇంత కాదు. నీకు మాత్రమే కాదు, భార్య శాంతతతోనూ సాత్వికతతోనూ ఉంటే వారికి మాత్రమే కాదు ఆ కుటుంబానికి ఎక్కడ లేని సౌందర్యం వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త కలిగి దేవుని యొక్క వాక్యాన్ని మనం పాటిస్తే ప్రియులారా, భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకుంటే, ఒకరినొకరు అర్థం చేసుకుంటే, ఒకరినొకరు ప్రేమించుకుంటే ఖచ్చితంగా ఆయా జీవితాలు, ఆ బిడ్డల జీవితాలు, అలాగే ఆ జనరేషన్, ఆ జనాంగం, అలాగే ఆ సమాజం కూడా ఆశీర్వదింపబడుతుంది. ఖచ్చితంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలండి. విని విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. అటువలే స్త్రీలారా, మీ భర్తలకు లోబడండి అని దేవుని యొక్క వాక్యం. సంగమునకు శిరస్సు క్రీస్తు, అలాగే స్త్రీకి శిరస్సు పురుషుడు అని చెప్తూ ఉండగా ప్రియులారా, స్త్రీలు పురుషులకి గౌరవం ఇవ్వాలి. వారి యొక్క నిర్ణయానికి లోబడి జీవించాల్సిన అవసరం ఉంది. ఈ రీతిగా మనకు చాలా విషయాలు తెలుసు. భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని చాలా విషయాలు తెలుసు. అయితే ఈ వాక్య భాగంలో మొట్టమొదట మనం చెప్పుకున్న అంశాలు చాలా ప్రాముఖ్యమైనవి కదా. మొట్టమొదట చెప్పుకున్న అంశాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుని మరి ఏ విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉండాలో ఆయా విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండడం ద్వారా మన కుటుంబం ఆశీర్వదింపబడుతుందండి. కాబట్టి మరలా వీలైతే ఈ వాక్యాన్ని వినండి, మరలా ఆ యొక్క ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా మనం దేవుని యొక్క దైవిక సూచనల్ని మన కుటుంబంలో పాటిద్దాం. మనం సంతోషంగా ఉందాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాగణుడు పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు అయ్యా. జాగ్రత్తగా భార్యాభర్తలు వారి జీవితాలను కట్టుకోవడానికి సహాయం దయచేయండి. కనికర సంపన్నుడివి, కృప కలిగిన దేవుడు నాయన. ఇదిగో నాన్న ప్రభువా, మీ వాక్యంలో ఎన్నో అద్భుతమైన సత్యాలను మీరు రాసి ఉంచారు. మీ వాక్యం ప్రకారం ప్రతి భార్య ప్రతి భర్త వారి జీవితాలను కట్టుకోవడానికి, వారి కుటుంబాన్ని కట్టుకోవడానికి, అయా వారి బిడ్డలను ప్రేమించడానికి, ఒకరిపైన ఒకరు నేరాలను నెట్టుకోకుండా అయా వారు కలిసి ప్రార్థించి మీ మీద ఆనుకోవడానికి సహాయం దయచేయమని, ప్రతి కుటుంబాన్ని దీవించి వర్ధిల్లింపచేయమని ప్రభువే యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఈ వర్తమానాలు ప్రతి ఆదివారం ఉదయం 7:30 గంటలకి, ప్రతి ఆదివారం సాయంత్రం 7:30 గంటలకి మీ అభిమాన ప్రవచన టెలివిజన్లో ప్రసారం అవుతున్నాయి. తప్పగా చూడండి. అలాగే యూట్యూబ్ ఛానల్ జోసెఫ్ సుశీల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇతరులు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే విషయంలో మీ పాత్ర మీరు పోషించండి. ఎందుకంటే దేవుని పనిలో అందరం జత పని వారము. మరి అట్టి పని మనం చేసినట్లయితే ఆ పని ద్వారా కూడా దీవెన మనకు వస్తూ ఉంది. అందరికీ కూడా సువార్తను వ్యాప్తి చెందించాల్సిన బాధ్యత ఉంది. మరి మీరు శిష్యులుగా తయారై ఇతరులను కూడా శిష్యులుగా తయారు చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. సువార్త పనిలో మీరు కూడా పాలిభాగస్తులగినట్లుగా జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకి షేర్ చేయండి. మీ స్నేహితులు బంధువులు కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ విలువైన వర్తమానాలు, వారు దేవుని మాటలు విలువైనవండి, దేవుని జ్ఞానం విలువైనది. ఆ జ్ఞానంతో మన హృదయం నింపబడినప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. కాబట్టి ఈ వర్తమానాలు వారు కూడా విన్నట్లుగా షేర్ చేయండి. ప్రియులారా, దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ.
మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.